టీడీపీలో ఇవాళ కార్యకర్తలు అందరిది కూడా మనోవేదన ఆవేదన ఏమనాలో నిన్నటి వరకు వైసీపీలో పెత్తనం చెలాయించిన వాళ్ళే ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో కూడా పెత్తనం చెలాయిస్తున్నారు అని. సో దీనికి అంత ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఈ స్ట్రాటజీ తెలుగుదేశం ఇంప్లిమెంట్ చేయలేదా? చేయొచ్చు, కానీ చేయడం లేదు కదా. వీళ్ళ లక్ష్యాలు వీళ్ళ మార్గాలు వేరుగా ఉన్నాయి. బీజేపీకి ఏంటంటే అది మెచ్యూర్డ్ పార్టీ అయిపోయింది. అది వాళ్ళు ఈ దేశమే మన చేతుల్లోకి వచ్చేసింది, ఇంకా మనం కొన్ని సిద్ధాంతాలు విధానాలు మనం ఆచరించుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు వాజ్పేయి టైంలో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ లేదు, సిస్టమ్ లేదు. మోడీ గారు వచ్చిన మొదటి 2014లో 2019లో లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి ఆత్మబలం పెరిగింది. యూపీలో కొంచెం ఎదురు దెబ్బతిన్న తర్వాత అప్పుడు మొదలైందని నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆత్మబలం పెరిగింది. భారతదేశంలో మనకు ఎదురొచ్చే వాళ్ళు ఎవరు లేరు, మనం ఏం చెప్తే అదే. మనం ఎస్ అంటే ఎస్, నో అంటే నో, నంది అంటే నంది, పంది అంటే పంది, దాన్ని ఏమి ఇంక దాన్ని కాదు అనే పరిస్థితి లేదు అనే ధోరణి. ఇంత బలమైన స్థానంలో ఉన్నప్పుడు మనం మన సిద్ధాంతాల ప్రకారంగా వెళదాము అనే నిర్ణయంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారు. అంటే తెలుగుదేశం అంత బలమైన పొజిషన్లో లేదు కదా.